హాయ్ అండి. తొందరగా రెడీ అయిపోయి ఎండు రొయ్యల కర్రీ. ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 10 గ్రామ్స్ ఎండు రొయ్యలు వేసుకోవాలి. ఈ రొయ్యలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే చాలు. ఈ రొయ్యలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. రొయ్యలు మాడకుండా ఈ కలర్ బ్రౌన్ వస్తే చాలు. ఒక బౌల్ తీసుకొని 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఈ బౌల్లోకి ముందుగా వేయించుకున్న ఎండు రొయ్యలు వేసుకొని వాష్ చేసుకోవాలి ఒకసారి. ఈ రొయ్యలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 కిలో ఆనియన్ తీసుకోవాలి, సన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ సైజుగా ప్లేట్ పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 50 గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను 1 మినిట్ కుక్ చేసుకోవాలి. వన్ మినిట్ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ఉల్లిపాయలు 1 మినిట్ వేగాయి. ముందుగా వేయించుకున్న ఎండు రొయ్యలు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. గార్నిష్కి 4 స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 1 మినిట్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది.